హలో ఎవ్రీవన్. హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టికాయలు వేసినట్టు తెలుస్తుంది. పీపీపీ మోడ్ అంటే ఏంటి అన్నట్లు కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. సో దీని గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్. ఏంటి సార్, హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టికాయలు గతంలో కూడా ఒకసారి ఇట్లానే జరిగినట్టుంది కదా సార్? అనేక సార్లు ముట్టికాయలు వేసింది, కానీ ఇప్పుడు ప్రత్యేకించి మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ తరఫు నుంచి సానుభూతిపరుగా ఉన్నటువంటి కుర్ర వసుంధర అనే ఆవిడ ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో. ఓకే. దాని మీద వాద ప్రతివాదనలు జరిగినాయి హైకోర్టులో. ఈ సందర్భంగా ఆయన అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి శ్రీరామ్ మాజీ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి అతను వాదించి ఆయన ఏం చెప్తున్నారంటే, గతంలోనే మెడికల్ కాలేజీలకి పరిపాలనాపరమైనటువంటి అనుమతులు ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే. వాటిని రద్దు చేసి ఇప్పుడు పీపీపీ మోడ్లోకి ఎందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది ఈ ప్రభుత్వం అనేటువంటి వాదనలు ఆయన వినిపించారు. ఓకే. వినిపించినప్పుడు పరిపాలనా అనుమతులు అని అంటే నిధులు ఇచ్చేసినట్టేనా? పరిపాలనా అనుమతులు ఇచ్చినంత మాత్రాన మీరు అమౌంట్ ఇచ్చేసి మెడికల్ కాలేజీలు కట్టడానికి అమౌంట్ ఇచ్చినట్టే భావించాలని చెప్పి హైకోర్టు ముట్టికాయలేసింది. పరిపాలనా అనుమతులు ఇచ్చిన తర్వాత దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిధులు, నాబార్డ్ నిధులు అవి రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ వాటికి సపరేట్ జీవోలు ఇవ్వాలి. నిర్మాణాలకు సంబంధించి టైం పడుతుంది. సో పరిపాలనా అనుమతులు ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీలు నిర్మాణం అయిపోయాయి అని చెప్పి అనుకోవడానికి లేదు. అది హైకోర్టుకు తెలుసు. అదే ప్రశ్నించారు. పరిపాలనా అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా అసలు నిర్మాణాలే జరగనటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అమరావతి తీసుకుంటే, అమరావతి పరిపాలనా అనుమతులు అనేకం ఇచ్చారు 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైంది? అసలు ఆ పరిపాలనా అనుమతులు ఇచ్చినప్పటికి కూడా వాటన్నిటిని రద్దు చేసేసి 3 రాజధానుల మోడల్లో వెళ్ళిపోయేసి దాన్ని ఎడారి అన్నాడు, శ్మశానం అన్నారు, రకరకాల కామెంట్లు చేశారు. సో ఇప్పుడు అసలు మెడికల్ కాలేజీలకు వచ్చి పీపీపీ మోడల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు పీపీపీ మోడల్ అంటే మీకు తెలుసా అని చెప్పి ముట్టికాయలేసింది హైకోర్టు. జనరల్గా పీపీపీ మోడల్ అంటే నీకు ఏ నిర్మాణం చేసినా కానీ, రోడ్లు కానీ, జాతీయ రహదారులు, లేదంటే ఆ టోల్ ప్లాజాలు కూడా పీపీపీ మోడల్లోనే ఉంటాయి. ఓకే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి, కానీ ప్రైవేట్ వాళ్ళ నిర్వహణ ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళే ఖర్చు పెట్టి నిర్మాణాలు చేస్తారు. 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే, లేటెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు హైదరాబాద్ మెట్రో తీసుకోవచ్చు. హైదరాబాద్ మెట్రోలో ఏమవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ పీపీపీ మోడ్లోనే హైదరాబాద్ మెట్రో నిర్మించారు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు మేము నిర్వహించలేమని చెప్పారు. జనరల్గా 33 సంవత్సరాల తర్వాత హ్యాండ్ ఓవర్ ఎలాగూ చేసిండే వాళ్ళు ప్రభుత్వానికి. ఇప్పుడు ఏం జరిగింది? మా వల్ల కాలేదంటే ప్రభుత్వం తీసేసుకుంది, ప్రభుత్వానికి అప్పచెప్పారు. సో ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. ఓకే. కానీ ప్రైవేట్ నిర్వహణ ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళు ఖర్చు పెడతారు కాబట్టి 33 సంవత్సరాల పాటు వాళ్ళ ఆధీనంలో, వాళ్ళ నిర్వహణలో ఉంటుంది. అలా అని చెప్పి ప్రభుత్వ అజమాయిషీ లేకుండా అయితే ఉండదు. సో పీపీపీ మోడ్లో కనుక మెడికల్ కాలేజీలు కడితే 2 సంవత్సరాల్లో మొత్తం పూర్తి అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జీవోలు ఇచ్చేసి మెడికల్ కాలేజీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటిని సవాల్ చేస్తూ కోర్టుకు వేశారు. కోర్టు ముట్టికాయలేసింది. ఎందుకు? మీరు పరిపాలనా అనుమతులు ఇచ్చి అది మెడికల్ కాలేజీ కట్టేది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిపాలనా అనుమతుల మేరకు పీపీపీ మోడ్లు అయితే ఇమీడియట్గా అయిపోతాయి. అసలు పీపీపీ మోడ్ అంటే ముందు అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళకి మొట్టికాయలు వేసింది. సో ఇప్పుడు పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు కడితే దాంట్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ 3 కేటగిరీలు ఉంటాయి. ఏ కేటగిరీ 50% సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి. అంటే గవర్నమెంట్ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుందో అంతే ఫీజు అక్కడ కూడా ఉంటుంది. మిగతా బి కేటగిరీ, సి కేటగిరీకి సంబంధించి బి కేటగిరీ 35%, సి కేటగిరీ వచ్చేసి 15% ఇస్తారు. ఓకే. ఇది ఏ ప్రైవేట్ కాలేజీలైనా ఉండేదే జనరల్గా. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కాలేజీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రైవేట్ కాలేజీ, అది ఎన్ఆర్ఐ కాలేజీలు కూడా అదే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తాను 5 కాలేజీలు పూర్తి చేశానని చెప్పి ఇవాళ నర్సీపట్నం వెళ్ళారు ఒక కాలేజీని చూడటానికి. ఆయన పూర్తి చేశానని చెప్పి చెప్పుకుంటున్నటువంటి 5 కాలేజీల్లో కూడా అవి ప్రైవేటు మెడికల్ కాలేజీలు అని చెప్తున్నారు. మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయితే ఫీజు ఎంత ఉండాలి? 10,800 రూపాయలు ఉండాలి. మరి ఎంత వసూలు చేస్తున్నారు వాళ్ళు? దాంట్లో కూడా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ పెట్టారు. మరి బి కేటగిరీకి 12 లక్షలు వసూలు చేస్తున్నారు, సి కేటగిరీకి 20 లక్షలు వసూలు చేస్తున్నారు. మరి అది ప్రైవేట్ కాలేజీలు అనాలా, లేదంటే గవర్నమెంట్ కాలేజీలు అనాలా?
ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు అంటే ప్యూర్గా గుంటూరు మెడికల్ కాలేజీని తీసుకోవచ్చు. ఓకే. ఆ గుంటూరు మెడికల్ కాలేజీలో నీకు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అనేది ఏమి ఉండదు, అన్నీ ఒకే కేటగిరీ. నీట్లో వచ్చేటువంటి ర్యాంక్ని బేస్ చేసుకొని నీకు అడ్మిషన్ ఇస్తారు. అడ్మిషన్ ఇస్తే అందరూ 10,800 ఫీజు తోటి అక్కడ సీట్లు వస్తుంది. అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి నేను కట్టాను మెడికల్ కాలేజీలో అని చెప్పి చెప్తున్నారు కదా, ఆయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలో 3 కేటగిరీలు ఎందుకు ఉన్నాయి? ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అనేది ఎందుకు ఉన్నాయి? మళ్ళీ వాటికి ఫీజులు 12 లక్షలు 20 లక్షలు ఎందుకు వసూలు చేస్తున్నారు? మరి వాటిని ప్రభుత్వ కాలేజీలు అనాలా, లేదంటే ప్రైవేట్ కాలేజీలు అనుకోవాలా? ఇప్పుడు ఆయన 5 కాలేజీలు కట్టాడు ఆయన హయాంలో, 2019 నుంచి 2024 మధ్యలో 5 కాలేజీలు కట్టాడు. ఈ 5 కాలేజీల అడ్మిషన్స్కి ఏ కేటగిరీకి ఎంత నీట్ ర్యాంక్ని బేస్ చేసుకొని అక్కడ కౌన్సిలింగ్ జరుగుతుంది, దాన్ని బేస్ చేసుకొని అడ్మిషన్ వస్తుంది. ఈ అడ్మిషన్ వచ్చే సమయంలో బి కేటగిరీ 12 లక్షలు తీసుకోమని చెప్పి 107 జీవో ఇచ్చారా లేదా, 133 జీవో ఇచ్చారా లేదా, అలాగే సి కేటగిరీ 20 లక్షల రూపాయలు తీసుకోమని జీవో ఇచ్చారా లేదా, దీనికి సమాధానం చెప్పాలి. అదే కోర్టు కూడా ప్రశ్నిస్తుంది. అసలు పీపీపీ మోడ్ అంటే ఏంటి, మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సార్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పీపీపీ అంటే అసలు తెలియకుండా పోతుంది అంటారా, తెలియదు అంటారు? ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే, పబ్లిక్లోకి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన ప్రైవేట్ వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు, ఆయన ఏదో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పెడితే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేటైజ్ చేసేసి ప్రైవేటు వాళ్ళకి తనకు కావాల్సినటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు అనేది ప్రచారంలోకి బాగా బలంగా తీసుకెళ్లారు. అసలు వాస్తవం ఏంటి? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3 కేటగిరీ ఎందుకు ఉన్నాయి? ఒకే కేటగిరీ ఉండాలి కదా, 3 కేటగిరీలు ఎందుకు ఉన్నాయి? ఈ 3 కేటగిరీలో ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు? మరి 3 కేటగిరీలో ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు వాటిని ప్రైవేట్ కాలేజీలు అనాలా లేదా గవర్నమెంట్ కాలేజీలు అనాలా? వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలు అంటున్నారు, ఫీజులు మాత్రం ప్రైవేటు ప్యాటర్న్లో వసూలు చేస్తున్నారు. మరి వాటిని ప్రైవేట్కిను అలాగే ప్రభుత్వానికి తేడా ఏంటి? ప్రభుత్వ మెడికల్ కాలేజీ అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీ లాగానే ఉండాలి. పోనీ వాటికి సంబంధించినట్టు ఆసుపత్రులు ఇప్పుడు పీపీపీ మోడ్లో అయితే ఇమీడియట్గా వస్తాయి. అదే గవర్నమెంట్ అయితే, గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నట్టు కూటమి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 9% నిధులు ఇచ్చారు. ఇవ్వాల్సిన నిధుల కన్నా 9% ఇచ్చారు. 9% అంటే ఇంకా 91% ఇవ్వాలి నిధులు. మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది 91% నిధులు రావడానికి, మొత్తం నిధులు ఇవ్వడానికి? సో కాబట్టి టైం దాదాపు 20 నుంచి 25 ఇయర్స్ పట్టే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాటర్న్లో వెళ్తే. ఇదైతే 2 సంవత్సరాలనే మొత్తం కాలేజీలు అయిపోతాయి, ఆసుపత్రులు వచ్చేస్తాయి, పేదలకు ఉచితంగా వైద్యం కూడా వస్తుంది. నీకు మెడికల్ కాలేజీలు పర్మిషన్ కావాలంటే ఖచ్చితంగా ఆసుపత్రి ఉండాలి, ఆసుపత్రుల్లో ఉచితంగా నీకు ఓపీలు ఇవ్వాలి, ఇన్ పేషెంట్స్కి బెడ్స్ ఉండాలి. ఇవన్నీ చూపిస్తేనే మెడికల్ కాలేజీలకి అనుమతిస్తారు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు పీపీపీ మోడ్లో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రతి మెడికల్ కాలేజీ ఆసుపత్రి కలిగి ఉంటుంది. ఈ ఆసుపత్రిలో ఉచిత వైద్యం ఎలాగో లభిస్తుంది. అది నిబంధన, MCI నిబంధన, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధన అది. సో కాబట్టి దీన్ని వేరే విధంగా పబ్లిక్లోకి తీసుకెళ్ళి దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలి, ఓటర్స్ని తమ అనుకూలంగా లేదంటే ప్రజలను తమకు అనుకూలంగా మలుచుకోవాలనేటువంటి ఒక ఆదుర్త తప్ప వాస్తవాలు ఏంటనేది దాచిపెడుతున్నారు. అందుకే హైకోర్టు ఇప్పుడు ముట్టికాలేసింది. దీనికి ఆల్రెడీ వ్యతిరేకంగా బ్యానర్లు కనిపిస్తున్నాయి సార్. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా పర్యటనకి వెళ్ళారు కదా, సో దీనికి అది పొలిటికల్ యాంగిల్గా వాళ్ళు వీళ్ళు విమర్శించుకోవచ్చు, ఆరోపణలు చేసుకోవచ్చు, బ్యానర్లు పెట్టుకోవచ్చు, నినాదాలు చేసుకోవచ్చు. దాన్ని పక్కన పెట్టేసి అసలు వాస్తవంగా మెడికల్ కాలేజీల విషయంలో ఏం జరుగుతుంది అనేదాన్ని కీన్గా అబ్జర్వ్ చేసిన తర్వాతనే హైకోర్టు ముట్టికాయలు వేసింది. చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లోకి వెళ్ళటమే ప్రజల శ్రేయస్సు గురించి వెళ్ళారు, అర్థం చేసుకోండి. నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించండి, మీరు అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని చెప్పి హైకోర్టే ముట్టికాయలు వేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకా మనం చెప్పేది ఏముంటుంది, వాస్తవం ఏంటి అనేది మనం ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయాలి. వాస్తవం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో లాజిక్ లేదు. ఆయన పెట్టినటువంటి 5 కాలేజీల్లో ప్రైవేట్ కాలేజీలాగా ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు వాటిని గవర్నమెంట్ కాలేజీలని ఎలా అంటారు? గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి మెడికల్ ప్రైవేటు ఫీజులు వసూలు చేస్తున్న మెడికల్ కాలేజీలు అవి. సో ఇది పీపీపీ మోడల్ అనేది అన్ని రకాలుగా మేలు. ఒకటి, తొందరగా మెడికల్ సీట్లు వస్తాయి, ఆసుపత్రులు వస్తాయి, ఉచిత వైద్యం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అది హైకోర్టు కూడా అదే చెప్పింది. ఓకే సార్, థ్యాంక్ యూ.